భగవద్గీత 122వ రోజు 4వ శ్లోకం. నా కర్మాణమారంభాత్ నైష్కర్మ్యం పురుషో అశ్నుతే నా చ సన్యాసనదేవ సిద్ధిం సమాధిగచ్చతి. నా కర్మాణం అనారంభాత్ నైష్కర్మయం పురుషః అశ్నుతే నా చ సన్యాసనాత్ ఏవ సిద్ధిం సమాధిగచ్చతి. పురుషః మనుజుడు కర్మాణం కర్మల యొక్క అనారంభాత్ చేయకపోవట వలన నైష్కర్మయమును నా అశ్నుతే పొందడు, సన్యాసనాత్ ఏవ కర్మలను మాత్రం త్యజించుట వలననే సిద్ధిని నా సమాధిగచ్చతి చ పొందుటేయును లేదు. మనుష్యుడు కర్మలను చేయకపోవట వలన యోగనిష్ఠా సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలం కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందడు. A person does not attain perfection in the path of yoga by merely refraining from performing actions. Similarly, he does not attain perfection, that is the path of Sankhya, simply by renouncing actions. కేవలం కర్మలు చేయకుండా ఉండడం వల్ల ఒక వ్యక్తికి యోగ మార్గంలో పరిపూర్ణత పొందడు, సిద్ధిని పొందడు. అదేవిధంగా కేవలం కర్మల్ని త్యజించి వదిలేయడం వల్ల కూడా అతనికి సిద్ధి అనేది రాదు, అంటే సాంఖ్య మార్గాన్ని పొందడు అని చెప్తున్నారు.